హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే భయ్యా, రావ్ బహదూర్ మూవీ రివ్యూ. సో నాకెందుకు ఈ ఫ్రైడే ప్రత్యేకమైన ఫ్రైడే, ఏదైతే 2026 అండ్ జూలై నెల మొదటి వారంలో శుక్రవారం నేను మర్చిపోలేని తీపి గుర్తుగా ఉండిపోయింది నాకు. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీమియర్ చూసి నాగబంధం మూవీ రివ్యూ చేశాను. సో అది చూసినప్పుడు ఒక దెబ్బ పడింది. ఓకే, వెంకటేష్ మహాగారి రావ్ బహదూర్ సినిమా చూసి కొంచెం రికవర్ అవుదామని చెప్పేసి ఆ మూవీకి వెళ్ళాను. ఆ మూవీ కూడా దెబ్బ కొట్టేసింది. అంటే ఎలా అంటే దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, పొద్దుటి నుండి ఈవినింగ్ 6 వరకు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది. మధ్యలో గ్యాప్ ఏమైందంటే తేరుకోవాలి కదా. అంటే ఏదైనా ఒక ప్రాబ్లంలో ఉండి ఆ డైనమాలో ఉండి ఆ టార్చర్ని ఫీల్ అవుతూ ఆ టార్చర్లోంచి బయటకు వచ్చేలోపు ఇంకొక టార్చర్ స్టార్ట్ అయిపోయింది. ఆ టార్చరే రావ్ బహదూర్. సో టార్చర్ అని ఎందుకు అంటున్నాను అనేసి ఇన్ డీటెయిలింగ్కి వెళ్దాం. టార్చరే కాకుండా మూవీలో కూడా చాలా మంచి మెసేజ్ ఉంది. అదేంట్రా, ఒక పక్క టార్చర్ అంటున్నావు, ఒక పక్క మెసేజ్ అంటున్నావు. అసలు మెసేజా టార్చరా అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని, ఈ మూవీ రివ్యూని ఎండింగ్ వరకు వాచ్ చేయండి. సో ఎండింగ్లో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ రావ్ బహదూర్ మూవీ చూడకుండా ఉంటే వన్ టైం వాచబుల్ మూవీ, ఒకసారి చూడొచ్చు. అంటే అది ఎవరు చూడొచ్చు అనేది కూడా చెప్తాను వీడియోలో. సో చూడాలా వద్దా అనేది ఇంకా మీరు వీడియో ఎండింగ్ అయ్యేలోపు ఒక కొలిక్కి ఒక డిసిషన్కి వచ్చేస్తారు. సో లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. ఇంతవరకు మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం. లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థియేటర్లకు వెళ్ళి కూర్చున్న తర్వాత వెనక్కి తిరిగి చూస్తే మొత్తం గట్టిగా ఒక 50 మంది ఉంటారేమో, 50 నుంచి 60 మంది ఉంటారు. అండ్ ఇంటర్వెల్కి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే 10 మంది ఉన్నారు. అది కూడా పైన మేబీ ఒక 7-8 మెంబర్స్ ఉంటారు. మిగతా వాళ్ళంతా కిందనే ఉన్నాం, ఒక 3-4 ఉన్నాం. సో మొత్తం ఒక 10 మెంబర్స్ ఉన్నాం. థియేటర్ అంతా అంటే సినిమా అయిపోయి థియేటర్ నుంచి బయటికి వెళ్ళే సమయానికి నేను, నాతో పాటు ఇంకొకడు, వాడు ఎవడో కాదు, నాతోటి వచ్చిన మా ఫ్రెండ్, ఎవరు లేరు థియేటర్లో, మొత్తం ఖాళీ అయిపోయారు. సో ఇక మూవీ విషయానికి వస్తే, మూవీ కాన్సెప్ట్ అనేది చాలా యూనిక్, డిఫరెంట్ కాన్సెప్ట్ ఒకటి ఎంచుకున్నారు. అంటే ప్రజెంట్ సొసైటీలో జరిగే ఒక అనుమానంతో బ్రతికే మనిషి ఉంటాడు చూడండి, వాన్ నుంచి కథ ఆరంభించారు. అనుమానం పెనుభూతం. ఆల్రెడీ మనం ట్రైలర్ చూసాం కదా. ఈ ట్రైలర్లో ఉన్న డైలాగ్ తోటే సినిమా ఆ మేజర్ పాయింట్ తో స్టార్ట్ అవుతుంది. సినిమా స్టార్ట్ అవడమే కొన్ని సీన్స్తో స్టార్ట్ అవుతుంది. ఆ సీన్ నుంచి డైరెక్ట్గా ఇంకొక సీన్కి, ఎవరైతే మన రావ్ బహదూర్ క్యారెక్టర్ సత్యదేవ్ గారు ఉన్నారో ఆ క్యారెక్టర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను రివ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ అయ్యే వరకు ఎంత డ్యూరేషన్ ఉంటుందో అంతే డ్యూరేషన్ తోటి ఫ్రేమ్ అటు ఇటు కదపకుండా, మార్చకుండా, షేక్ చేయకుండా కంటిన్యూగా సింగిల్ ఫ్రేమ్ ఉంటుంది భయ. నాకు ఎంత కోపం వచ్చిందంటే వెంకటేష్ మహాగారి పైన ప్రత్యేకంగా ఎందుకు అరుచుకుంటున్నానంటే అంత ఇరిటేషన్ వచ్చేసింది, తిక్కలేసింది. అంటే సింగిల్ ఫ్రేమ్ పెట్టేస్తే ఎంతసేపు చూడాలి? అసలుకి టార్చర్ అంటే టార్చర్. మైండ్ బ్లాక్ అయింది సినిమా కంప్లీట్ అయ్యేసరికి. ప్రతి సీను ల్యాగ్. వెంకటేష్ మహాగారు ఏంటి ఇలా తీశారు, ఇన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారండి సినిమాకి, అండ్ మహేష్ బాబు గారు ఎందుకు ప్రొడ్యూస్ చేశారు, సత్యదేవ్ గారు ఎందుకు యాక్టింగ్ చేశారు, ఇవే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఆ క్వశ్చన్స్ రేజ్ అయ్యే దాంట్లో సినిమాలో కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని ఎలివేషన్స్ అంటే లైక్ మన సత్యదేవ్ గారు రావ్ బహదూర్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు కదా, ఆయనకు ఒక కొడుకు పుడతారు. ఆ కొడుకు కూడా నల్లగా పుడతాడు. నల్లగా ఎందుకు పుట్టాడు, అసలు వీడు నా కొడుకేనా వేరేనా? నేను స్పాయిలర్ ఇవ్వట్లేదు, చాలా ఉన్నాయి ఇలాంటి పాయింట్స్. సినిమాలో వెళ్ళే కొద్ది సీన్లు ల్యాగ్ అవుతుంటాయి, పాయింట్స్ ల్యాగ్ అవుతుంటుంది, యాక్టింగ్ ల్యాగ్ అవుతుంటుంది, సినిమా కూడా ల్యాగే. మైండ్ దొబ్బింది. అరే ఏంట్రా ఇది ఒక సర్వైవల్ మూవీనా, లేకపోతే ఎవరిదైనా బయోపిక్కా, అసలు ఏం చూస్తున్నాను నేను? ట్రైలర్ చూసిన ఇంపాక్ట్ సినిమాలో లేదు. సారీ భయ్య, బాగా దగ్గు వచ్చేస్తుంది. ఓకే, అంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏమీ లేదు.
చూసిందే చూస్తూ ఉంటాం. హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఆ ప్రాబ్లంలో నుంచి ఎలా బయటికి వస్తాడు, ఎలా రావడానికి ట్రై చేస్తున్నాడు, అండ్ బిఫోర్ లైఫ్ ఎలా ఉంది, ఆఫ్టర్ లైఫ్ ఎలా ఉంది, తిరుగుతూ ఉంటుంది. ఈరోజు నాకు కలిగిన పెద్ద దరిద్రం ఏంటంటే 2 సినిమాలు స్క్రీన్ ప్లే అలాగే ఏడిచొచ్చింది. నాగబంధం అలాగే ఉంది అండ్ రావ్ బహదూర్ కూడా అలాగే ఉంది. ఎందుకు తీస్తున్నారండి మీరు సినిమాలు? నేను ఒకటి చాలా గ్రాండ్గా ఓపెన్గా ఇన్కేస్ ఈ రివ్యూ అక్కడ దాకా వెళ్తే నాది ఒకే ఒక రిక్వెస్ట్, మరణ శాసనం అనే ఒక స్టోరీ ఉంది, లేదా విష్ణువర్ధన్ అని ఒక స్టోరీ ఉంది. మీకు బడ్జెట్ ఎంత పెట్టగలిగే దమ్ము టాలెంట్, మళ్ళీ చెప్తున్నా, దమ్ము టాలెంట్ ఉంటే విష్ణువర్ధన్ చేయండి. లేదు అనుకుంటే ఒక 10 నుంచి 50 కోట్ల బడ్జెట్లో మరణ శాసనం అని ఒక రియల్ పర్సన్ మీద బేస్ చేసుకుని ఒక ఇన్సిడెంట్ మీద ఒక కథ డెవలప్ చేశాను. ఆ కథని ఒకసారి వినండి, ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఉంటే సినిమా తీయాలనుకున్న వాళ్ళు. అక్కడేమో అభిషేక్ నామా గారు ప్రొడ్యూసింగ్ వదిలిపెట్టేసి డైరెక్షన్ ఎదిగి నాగబంధాన్ని ఇంక అనకూడదులేండి, అది డివోషనల్ స్టోరీ కాబట్టి దాన్ని ఎక్కువ టచ్ చేయట్లేదు నేను. అండ్ ఇక్కడ చూస్తే వెంకటేష్ మహా గారు ఏదో ఒక కొత్త నాలెడ్జ్తో సినిమా చెప్తున్నాను, ఏదో ఒక కొత్త పాయింట్ చెప్తున్నాను ఆడియన్స్కి అని చెప్పేసి అసలు ఏం చెప్పారో నాకైతే ఏం అర్థం కాలేదు. ఇరిటేషన్. నా వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు ఎందుకు వచ్చాను రా సినిమాకి, ఏం సినిమా రా నాయన, ఎందుకు చూస్తున్నారా ఇలా, ఇవే మాట్లాడారు. ఫ్రాంక్లీ చెప్తున్నా, ప్రామిస్, ఇవే మాట్లాడారు. నాకేది సినిమా అంటే కోపం కాదు, సినిమా అంటే ద్వేషం కాదు. వెంకటేష్ మహా గారి సినిమా ఇప్పుడు కూడా నేను అరకు ప్రాంతానికి వెళ్ళకపోయినా కానీ ఉమామహేశ్వర ఉగ్రరూప సినిమా చూశానంటే అక్కడికి వెళ్ళొచ్చిన ఫీల్ వస్తుంది. అండ్ ఆల్ క్యారెక్టర్స్ కలిపి ఒక్కడే అని చెప్పే కథ కేర్ ఆఫ్ కంచరపాలెం. ఎంత బ్యూటిఫుల్గా చేశారు ఆయన. మా జీవితం అసలు రావ్ బహదూర్ చూస్తుంటే ఏంటో ఆ సీన్లు ఏంటో, ఆ ల్యాగ్ ఏంటో, ఆ నెరేషన్స్ ఏంటో నాకు అసలేం అర్థం కాలేదు భయ్య. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లాక్, మామూలు బ్లాక్ కాదు. ఏం బ్లాక్ అంటే అది చెప్పనులేండి, ఎందుకంటే అది చెప్తే స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ స్క్రీన్ ప్లే అదని అదని బాబోయ్ టార్చర్ చేసి ఫైనల్గా సత్యదేవ్ గారి దగ్గర తీసుకొచ్చి ఇలా లాక్ చేసేసారు. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కుమ్మి అవతల పడేసే వ్యక్తిని మీ చేతికి ఇస్తే మీరు చేసే సినిమా ఇదా? అబ్బా బాబా దారుణం అండి బాబు, దారుణం అంటే దారుణం. ఈ టైప్ ఆఫ్ సినిమాలు ఎవరికైనా వస్తాయో తెలుసా? కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయి ఉంటారు కదా, అంటే అలాంటి సిచ్యువేషన్స్, అనుమానం, పెనుభూతం అండ్ ఒక డైనమాలో ఉండిపోవడం, అదే టార్చర్ లాగా భరించడం, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. మెంటల్, ఓవరాల్గా చెప్పాలంటే మెంటల్ క్రాక్ వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కుతుంది సినిమా. దీనికోసం ఆస్కర్ అవార్డు, కమల్ హాసన్ లాగా యాక్టింగ్లో అస్సలకి ఎక్కడ మీరు తప్పు పెట్టాల్సిన అవసరమే లేదు, ఎక్కడ మీరు మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. సత్యదేవ్ గారు అండ్ హీరోయిన్ క్యారెక్టర్ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఉంటారు, ఒక ఆయన ఇచ్చి చింపు అవతల పడేశారు. సత్యదేవ్ గారు అయితే మేనరిజం ఇలా పెట్టుకుంటారు, చెయ్యి రైట్ హ్యాండ్ చింపు అవతల పడేశారు. అబ్బా చాలా బాగుంది యాక్టింగ్ కానీ, ఈ సినిమాటోగ్రఫీ కానీ. ఓల్డ్ ప్యాటర్న్ తీసుకున్నారు కానీ భయ్య, ఇంకా ఓల్డ్ ప్యాటర్న్ అంటే కారు, హాస్పిటల్, కోట తప్ప బయట జనాలు, రోడ్లు ఇవేమి చూపించరా? ఇంకా అక్కడే తిప్పేస్తారా సినిమా అంతా? మీకు దండం నాయన, ఈ సినిమాటిక్ యూనివర్స్కో దండం, ఇలాంటి డైరెక్టర్స్కో దండం, ఇలాంటి సినిమాలకు పెద్ద నమస్కారం. ఇది ఎవరికైనా నచ్చుదని చెప్పాను కదా, కొంతమంది మెంటల్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి నచ్చొచ్చు. ఇంకొకటి ట్రైలర్ ఎవరికైతే నచ్చుతుందో, నాకు ట్రైలర్ నచ్చింది కానీ సినిమా నచ్చలా, మళ్ళీ చెప్తున్నా, ట్రైలర్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళకి నచ్చే అవకాశాలు 1% ఉంటుంది. సో నాకు సినిమా కష్టం తెలుసు కాబట్టి, సినిమా గురించి నేను అందులో ఒదుగుతూ వచ్చిన వాడిని కాబట్టి ఒకే ఒక మాట చెప్తాను, సినిమా వెనక కష్టం చాలా ఉంటుంది. ఎంత మైనస్ మాట్లాడినా పాజిటివ్ కూడా చెప్పాను కదా, యాక్టింగ్ పాజిటివే, లొకేషన్స్ పాజిటివే, సినిమాటోగ్రఫీ పాజిటివే, మ్యూజిక్ పాజిటివే, అన్ని పాజిటివే. వెంకటేష్ మా గారు క్యామియో రోల్ చేశారు భయ్య ఇందులో, మళ్ళీ మర్చిపోయా. ఆయన దగ్గర నుంచే ఈ రావ్ బహదూర్ తరం అనేది మొదలవుతుందంట. అబ్బా వా. సో దయచేసి సినిమాను ఆదరించి సినిమాని బ్రతికించాలి అనుకున్న వాళ్ళు మూవీని చూడండి, ఒక్కసారి చూడండి పర్లేదు. ఎందుకంటే సినిమా కష్టం ఒక సినిమా వాడికి మాత్రమే తెలుస్తుంది. సో ఇది గైస్ రావ్ బహదూర్ మూవీ రివ్యూ ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన వస్తుంది కానీ సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా బిగ్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.